ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని సంచలన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాగే కొత్త రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో కూడా ముద్రించాల్సిందేనని కరీంనగర్లో స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోతే కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి గురువు కేసీఆర్ఏనని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటూ నెల రోజులు ఉదరగొట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. కేటీఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఫార్ములా ఈ కేసును అట్టకెక్కించారని విమర్శించారు. పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఇలా మళ్ళీ ఉన్న మారిందంటే ఇప్పుడు ఇంకా పోయిన దగ్గర పోయి ఉండే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసినా సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారి పండితనంలో కొత్తదనం అనేది ఎక్కర్లేదు. ఇక చూడు కేసీఆర్ కూడా రేపే అరెస్ట్ అని చెప్పి ఈయన మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం రాగానే కేసీఆర్ ఢిల్లీకి పైసలు పంపాడు. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి పైసలు పంపితే కప్పం గుట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు విచారణ పెడుతుంది టైం పాస్. ఇక మళ్ళా మధ్యలో ఏమొచ్చింది, ఈ ఫార్ములా కాంగ్రెస్ వచ్చింది. ఇక కేసీఆర్ రేపే అరెస్ట్. ఈ ఫార్ములా కేసులో ఈ అరెస్టు తప్పదని చెప్పి టీవీలో చచ్చిపోతున్నారు, బ్రేకింగ్ పెట్టలేక చచ్చిపోతున్నారు. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు, 10 నిమిషం కూడా మాట్లాడలేదు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కో సంస్థ మీద విచారణ చెప్తారండి. చెప్పాలి, రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా ఇవ్వాలి.